హాయ్ గాయ్స్! ఇయాల మన క్లాస్‌లో చెప్పబోయే పైథాన్ సిరీస్ సిక్స్త్ డే క్లాస్ డిక్షనరీ మెథడ్. డిక్షనరీ మెథడ్‌లో ఏందంటే మనం వాల్యూని అనేది యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఈ విధంగా మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దీంట్లోనొచ్చేసి మీకు మొత్తం పాపు, ఐటెమ్ యాడ్ చేయటం, రిమూవ్ చేయటం అనే విధంగా సింపుల్ మెథడ్ ఉంటది. దీంట్లో ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ డిక్షనరీ మెథడ్‌లో. చాలా సింపుల్‌గా ఉంటదండి. చూడటానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటది. మనమైతే ఫస్టు క్లాస్‌లోకైతే ఎళ్దాం. దీంట్లో ఏందంటే కీస్ అండ్ వాల్యూస్ అంటారు. ఇగో డిక్షనరీ పైథాన్ ఇన్ కీ వాల్యూస్ అండ్ మ్యూటబుల్ అన్ఆర్డర్డ్ ఎగ్జాంపుల్. అంటే మీకు ఎలా చెప్పాలంటే కీస్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ నాగేంద్ర బాబు వచ్చి ఏజు అలాగే వచ్చేసి కాలేజీ కాలేజీ ఉందిగా ఇవి వచ్చేసి మనకి కీసు. వాల్యూస్ అంటే ఏంటంటే నాగేంద్ర బాబు ఏజ్ 25 ఆర్ఏసీ కాలేజీ అనేది వాల్యూస్. ఇలా డిక్షనరీ మెథడ్లో ఈ విధంగా చెప్పుకుంటారు. ఫస్ట్ అయితే మనం ఇది ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈస్గా మనకు ఉన్న వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ప్రింట్ డిక్ట్ 1 కంట్రోల్ సేవ్ చేద్దాం. సేవ్ చేసి మన అవుట్పుట్లో చూద్దాం. యాజ్ ఇట్ ఈస్గా నీకు ఉన్నదే ప్రింట్ అవుతుంది. ఒక నిమిషం. ఇక్కడ చూసారా మీకు ప్రింట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా నేమ్ వచ్చేసి నాగేంద్ర బాబు ఏజ్ 25 కాలేజీ ఇలా వచ్చింది. ఇప్పుడు ఎలా ఉండాలంటే నేను ఏదైతే ప్రింట్ చేసి ఇప్పుడు నా నేమ్ అని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా నేమ్ అనేది పడిపోవాలి నాగేంద్ర బాబు అని. ఏజ్ అని ప్రింట్ చేస్తే ఏజ్ అని పడిపోవాలి. కాలేజీ అని ప్రింట్ చేస్తే కాలేజీ అని పడిపోవాలి. క్లాస్లో అయితే చెప్పుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. డెట్ అయిపోయింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది తీసేసి ఇప్పుడు ఇది రిమూవ్ చేద్దాం. ప్రింట్ అనేది రిమూవ్ చేసి ప్రింట్ డెక్ట్ 1 అని చెప్తారు. నేను ఏం చెప్పినా ప్రింట్ చేయగల నా పేరు పడాలి. ప్రింట్ డెట్ 1 నేమ్ నేమ్ అనేది డబుల్ సెమికోలన్ అనేది ఇవ్వాలి. డబ్బులు పడ్డది. ప్రింట్ డెట్ 1 నేమ్ కంట్రోల్ సేవ్. ఇవి కాదు పెట్టే బ్రాకెట్స్ వేరే.
మొత్తానికైతే పెట్టినాం. కంట్రోల్ సేవ్ చేద్దామే. నేను ఇప్పుడు నేమ్ అన్న కాడ నా పేరు వచ్చేసి ఇప్పుడు నేను ఏమి ఇచ్చిన, కీ ఇచ్చిన, వాల్యూ వచ్చేసి నాకు నాగేంద్ర అని పడిపోవాలి ఆడ. చూసారు ఇక్కడ నాగేంద్ర అని వచ్చింది కింద లాస్ట్కి నాగేంద్ర అని వచ్చింది. మళ్ళీ సేవ్ చేసి రన్ చేద్దాం ప్రోగ్రామ్. నాగేంద్ర ఇక్కడ పడతాయి. ఇప్పుడు అన్నీ అదే విధంగా అన్ని వాల్యూస్ అంతే పడాలి. అన్నీ కాపీ చేసుకుని పోదాం. అంటే మీరు ఫస్ట్ ప్రింట్ చేసినప్పుడు ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ పడింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్క వాల్యూ అనేది ఇస్తుంటే, కీ అనేది ఇస్తుంటే వాల్యూ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. నేమ్ అయిపోయింది. తర్వాత ఏజ్, తర్వాత వచ్చేసి కాలేజ్ కంట్రోల్ సేవ్. చూసారా నేమ్ వచ్చేసి నాగేంద్రబాబు పడితే, ఏజ్ 25 పడితే, కాలేజీ వచ్చేసి ఆర్జీసీ కాలేజీ అని పడితే. ఈ విధంగా డిక్షనరీ మెథడ్లోనే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే స్టెప్ 2. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనం నేమ్తో పాటు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా నా పేరు వచ్చేసి నాగేంద్రబాబు ప్లేస్లో వేరే వాళ్ళ ఏజ్ కొత్తగా అంటే వాల్యూ అనేది యాడ్ చేస్తూ ఉండవచ్చు. కీకి వాల్యూ అనేది కొత్తగా యాడ్ చేయవచ్చు. స్టెప్ 3 దీని అంతా కామెంట్లో పెడదామే. ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తాను. డిక్షనరీ మీద చాలా సింపుల్గా ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నాగేంద్రబాబు అని ఉందిగా, అక్కడ నాగేంద్రబాబు ప్లేస్లో ఫలానా మీకు నచ్చిన పేరు ఏదో ఒకటి పెడదాం. ఒక వంశీయో లేకపోతే ఏదో ఒక పేరు పెడదాం. ఏజ్ వచ్చేసి ఒక 30 పెడదాం. కాల్ నెంబర్ అది లేకపోతే మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేద్దాం. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకో స్టెప్పులు ఏంటంటే ఇప్పుడైతే మనం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది రాస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే det1 నేమ్ ప్లేస్లోని ప్రింట్ ప్రింట్ కాదు, det1 మనం ఏ వేరియబుల్స్ ఇచ్చినా రాయాలి. det1 డబుల్ సెమీకోలన్ నేము, ఇక్కడ ఒక వాల్యూ అనేది ఇస్తున్నా. ఈజ్వల్ టైం పెట్టుకోవాలి. ఈజ్వల్ టైం పెట్టుకుంటే మనకి అప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను వాల్యూ అనేది చేంజ్ చేస్తాను. ఇక్కడ నాగేంద్రబాబు ఉంది. ఇప్పుడు వాల్యూ చేంజ్ చేసేటప్పుడు నాకు ఏమని ఇక్కడ వాళ్ళని వంశీ అని పెడతాను. వంశీ తర్వాత వచ్చేసి ఏజ్ మొత్తం చేంజ్ చేయాలనుకుంటున్నా. ఏజ్ ఒక 27 ఒక 24 అనుకుందా. ఈయన నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇప్పుడు ఈ రెండు అయితే చేంజ్ చేయాలనుకున్నా. వాల్యూ అయితే చేంజ్ అయిందో లేదో చేసుకున్నాం. ఫస్ట్ చూసుకున్నా. కంట్రోల్ సేవ్ అని కొట్టి ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దామే. ఇది ఫస్ట్ ఇదంతా డిలీట్ చేద్దామే. డిలీట్ చేసి రన్ చేద్దాం ప్రోగ్రామ్. కంట్రోల్ సేవ్. ఇక్కడ మనకి అవుట్పుట్ ఎందుకు రావట్లేదంటే మనము వేరియబుల్ ఇచ్చినాం. ఇక్కడ ఏం వేరియబుల్ ఇచ్చినాం, డెట్ అనేది ఇచ్చినాం. ఇక్కడ డెంట్ అంటే మనం ప్రింట్ చేసుకుంటే వాల్యూ అనేది మనకు వస్తుంది.
ప్రింట్ డెట్ 1 కంట్రోల్ సేవ్. ఇంత మొదలు మనకి ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, నేమ్ వచ్చేసి నాగేంద్రబాబు, అలాగే వచ్చి ఏజ్ 25, కాలేజ్ వచ్చి హరీష్ కాలేజ్. ఇప్పుడు అవి ఏమి ఉండకూడదు, నేమ్ ప్లేస్లో ఏం రావాలి, వంశీ రావాలి, నాగేంద్రబాబు ఉండకూడదు, ఏజ్ వచ్చి 21 24 ఉండాలి. ఈ రెండు చేంజ్ కావాలి నాకు. ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ కంట్రోల్స్ పెట్టి సేవ్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఇవి చూసారా, నేమ్ ప్లేస్లో వంశీ వచ్చింది, ఇంతకుముందు నాగేంద్రబాబు ఉంది, ఇక్కడ వంశీ వచ్చింది. చూసండి, ఇక్కడ నాగేంద్రబాబు వంశీ వచ్చింది. ఏజ్ 24 వచ్చింది, ఇక్కడ ఏజ్ 25 ఉంటే ఇక్కడ 24 వచ్చింది. నేను చేంజ్ చేసిన యాజ్ ఇస్ కాలేజ్ ఉంది. ఇలా వాల్యూస్ అనేది కూడా చేంజ్ చేయవచ్చు. ఇంకోటి వచ్చి మనం కొత్తగా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు. అది కూడా ఎలా చేయాలో కూడా చెప్తా వినండి. ఫస్ట్ అయితే ఇదంతా కామెంట్లో పెట్టుకుందాము. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అదే కోడ్ని మనం ప్రింట్ చేస్తాం డిక్షనరీ. యాజ్ ఇట్ ఈస్గా నేమ్ నాగేంద్రబాబు ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే నా మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. కీ అండ్ వాల్యూస్ రెండు యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే డిక్షనరీ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఇక్కడ చూస్తున్నాను, ఇదంతా కామెంట్లో పెట్టి. ఇప్పుడు నేను ఒక డిక్షనరీ పైథాన్లో ఒక నెంబర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. డెట్ వన్ కూడా మనం ఒక నెంబర్ యాడ్ చేయబోతున్నా. డిక్షనరీ వాల్యూలో డెట్ కీ ఫస్ట్ కీ రాసుకుంటున్నా. కీ అంటే డబల్ సెమీకోలన్ ఇచ్చి ఫోన్ నెంబర్ అని రాస్తున్నా. ఫోన్ నెంబర్ రాసి ఇక్కడ పక్కన నాకు నచ్చిన సంథింగ్ ఏదో ఒకటి నెంబర్ ఇద్దాము. ఈక్వల్ పెట్టుకోవాలి. ఈక్వల్ పెట్టుకొని ఏదో ఒక నెంబరే ఇచ్చిన, ఈ నెంబర్ ఇచ్చిన. ఒక కొత్త వాల్యూ యాడ్ చేస్తున్నా, కొత్త కీ కూడా యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే సేమ్ నెంబర్ కూడా పడిపోవాలి. ఇప్పుడు ప్రింట్ అని చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి డెట్ 1 అని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఇప్పుడు ఏమొచ్చింది, నేమ్ నాగేంద్రబాబు, ఏజ్ 25, కాలేజీ ఆర్ఎస్ కాలేజ్ అని. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా రావాలి, నాకు కొత్తగా యాడ్ కావాలి. కీ అని 2 వాల్యూస్ యాడ్ కావాలి. రన్ చేద్దాం. ఇవి చూసారు, ఇక్కడ వచ్చింది, ఇక్కడ లాస్ట్కి ఇక్కడ ఫోను, ఇక్కడ ఫోన్ 9490804386 ఇలా వచ్చింది. ఫోన్ నెంబర్ కొత్తది యాడ్ అయింది. ఇలా డిక్షనరీ మెథడ్లో కూడా మీరు కీ వాల్యూని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండో కాన్సెప్ట్ ఏంటంటే, మనం రెండో కాన్సెప్ట్లో ఏం చేసుకుంటామంటే, మనం ఏమైతే వాల్యూ ఉందో అది తెలిసి పాప్ మెథడ్ ఉంటుంది. పాప్ అంటే ఏం లేదు, మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా నేమ్ కానీ ఏదైనా రిమూవ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా కూడా మీకు చూపెడుతుంది చూడండి. ఫస్ట్ అయితే ఇదంతా డిలీట్ చేద్దామే. న్యూ టెర్మినల్ అర్థమవుతుందిగా. ఇగో ఇలా నెంబర్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇదంతా కామెంట్లో పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయబోతున్నా, పాప్ అంటే డిక్షనరీ మెథడ్లో మన వాల్యూస్ అన్ని ఇప్పుడు ఫలానా ఆర్ఎస్ కాలేజ్, ఇప్పుడు నేమ్ కానీ నాగేంద్రబాబు కానీ ఏదో ఒకటి రిమూవ్ చేయాలనుకుంటున్నా. యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉన్నది ఉంది. అక్కడ వచ్చేసి మనం ఇప్పుడు పాప్ చేద్దాం. డిక్షనరీ మెథడ్లో పాప్ అనే మెథడ్ కూడా ఉంటుంది. డెట్ 1 డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని పాప్ ఐటమ్ ఉంది, పాప్ ఉంటాయి, రెండు ఉంటాయి. అది కూడా డిఫరెంట్ ఏందో చూపెడతాం మీకు. పాప్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం పర్టికులర్గా ఇప్పుడు నా పేరు అనే కాడ రిమూవ్ చేయాలనుకున్నా, నా పేరు అనేది రిమూవ్ అయిపోతుంది. ఏం లేదు, పాప్ అని పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబల్ సెమీకోలన్ తీసుకొని నేమ్ అని ఇచ్చినాకో, నేమ్ ఇచ్చినాకో నీకు ప్రింట్ చేస్తే నా పేరు అనేది ప్రింట్ కాకూడదుగా. ప్రింట్ వేరియబుల్ ఏమి ఇచ్చిన, డెట్ 1 అని ఇచ్చిన. డెట్ 1 ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారో మీరు క్లియర్గా కాపాడుతుందిగా. ఇక్కడ నేమ్ నాగేంద్రబాబు, ఏజ్ 25, కాలేజీ ఆర్ఎస్ కాలేజీ. ఇప్పుడు నేను ఏమంటున్నా, డెట్ 1 అంటే నా నేమ్ అనేది తీసేయమంటున్నా. నేమ్ రిమూవ్ అయిపోలేదు, నాగేంద్రబాబు అనే పేరు అనేది ఉండకూడదు.
ఓన్లీ నీకు ఏజ్ 25 కాలేజ్ ఆర్‌జేసీ కాలేజ్ రెండే పడిపోవాలి. ఇగో చూసారా? ఏజ్ 25 కాలేజ్ ఆర్‌జేసీ కాలేజ్. నేను రిమూవ్ చేసుకున్నా పాప్ మెథడ్‌లో. నా నేమ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా మీకు పాప్ అనే ఐటెమ్ ఉపయోగపడుతుంది. పర్టిక్యులర్‌గా ఏదైనా వాల్యూ గాని, కీ వాల్యూను రిమూవ్ చేయొచ్చు. కీ అండ్ వాల్యూ రిమూవ్. రిమూవ్ చేయొచ్చు. గుర్తుంచుకోవడానికి కూడా పెట్టినా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పాప్ అయిపోయింది. పాప్ ఐటమ్స్. పాప్ ఐటమ్స్ అంటే ఏం లేదు. మీకు దాంట్లో ఉన్న వాల్యూస్ ఏందో కూడా మీకు చూపెడతా. అది పాప్ అంటే ఇందాల పాప్ ఐటమ్‌కి, పాప్‌కి డిఫరెన్స్ చూడండి ఇప్పుడు. మళ్ళీ ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను. అదంతా కామెంట్‌లో పెడతాను. ఎందుకంటే మీకు అవుట్‌పుట్ తీసేటప్పుడల్లా మీకు అదంతా తీసేయాలి కాబట్టి కామెంట్‌లో పెట్టి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకున్న వేరియబుల్ అనేది క్రియేట్ చేసి చూపెడతాను పాప్ ఐటమ్. పాప్ రాసి det1 అని రాసుకొని వేరియబుల్ అని రాసుకొని డాట్ పెట్టి డాట్ అని పెడితే మీకు ఆటోమేటిక్‌గా డాట్ అనే పాప్ ఐటమ్స్ అని వస్తాయి. పాప్ ఐటమ్ రాగానే మీరేం చేస్తారంటే పాప్ ఐటమ్ అంటే ఏం లేదు. మీకు లాస్ట్‌కి ఏ వాల్యూ ఉందో ఆర్‌జేసీ కాలేజీ ఉంది కాలేజీ. అది మీకు లాస్ట్ వాల్యూ ఎప్పుడైనా సరే పాప్ ఐటమ్ ఏందంటే మీకు లాస్ట్‌కి ఏ వాల్యూ అయితే ఉందో అది రిమూవ్ అవుతుంది పాప్ మెథడ్‌లో. డాట్ పాప్ అని పెట్టుకొని మీరిక్కడ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ప్రింట్ చేస్తే మనకి లాస్ట్‌కి వచ్చేసి ఏముంది ఆర్‌జేసీ కాలేజీ అని ఉంది. నేమ్ కూడా వచ్చేసి ప్రింట్ చేద్దాం. ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి det1 చేస్తే నాకేమైపోవాలి లాస్ట్‌కి ఉన్నది ఏముంది వాల్యూ ఆర్‌జేసీ ఆర్‌జేసీ కాలేజ్ అనేది రిమూవ్ అయిపోవాలి. చూద్దాం. చూసారా అయిపోయింది పోయింది. నేమ్ నాగేంద్రబాబు ఏజ్ 25 ఇలా మీకు పాప్ ఐటమ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి క్లియర్ మెథడ్. క్లియర్ మెథడ్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు. టోటల్ వాల్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. డిక్షనరీలో కూడా. ఇదంతా కామెంట్‌లో పెట్టి ఇప్పుడు పాప్ ఐటమ్ అయితే గుర్తుందిగా మీకు? గుర్తుంచుకోవడం కూడా ఇక్కడ మీకు పాప్ ఐటమ్ అని పక్కన పెట్టుకోండి. లేదా మీకు అర్థం కాకపోతే నేనే పెడతా. పాప్ ఐటమ్ అని పక్కన రాస్తా. పాప్ మెథడ్ అని రాస్తా. పాప్ ఐటమ్ మెథడ్. ఇందాక చెప్పుకుంది కీ అండ్ వాల్యూస్ రిమూవ్. ఇది పాప్ మెథడ్. ఓకేనా? ఇది పాప్ ఐటమ్. డిఫరెంట్ చూసుకోండి. పాప్ అంటే నీకు పర్టికులర్‌గా ఏ కీ వాల్యూస్‌ని రిమూవ్ చేయాలో అది రిమూవ్ అయిపోతాయి. పాప్ ఐటమ్ అంటే లాస్ట్‌కి ఏ వాల్యూ అయితే ఉందో అది రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ మెథడ్. క్లియర్ మెథడ్ అంటే ఏం లేదు. మనకు ఉన్న మొత్తం డిక్షనరీలో ఉన్న వాల్యూస్ నేమ్ అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా మీకు డిక్షనరీలో మొత్తం ఒక 5, 6 మెథడ్లు ఉన్నాయి దీంట్లోనే డిక్షనరీ మెథడ్‌లోనే. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ ఉంచుదామే. ఉంచి నేను నెక్స్ట్ ఏముంది క్లియర్ మెథడ్. ఏం లేదు. det డాట్ క్లియర్ అనగానే మీకు క్లియర్‌గా ఆటోమేటిక్‌గా వస్తది. క్లియర్ బ్రాకెట్ ఓపెన్ చేసినామనుకో ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి. ఇప్పుడు నీకు ఏమేమైతే ఉన్నాయి ఇక్కడ నేమ్ నాగేంద్రబాబు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా ఉన్నాయి. ఇప్పుడు అయన్నీ ఏమి ఉండకూడదు. మొత్తం ఖాళీగా ఉండాలి. చూద్దాం. ప్రింట్ det1 కంట్రోల్ సేవ్. చూడండి ఇక్కడ చూడండి. మీకు నేమ్ నాగేంద్రబాబు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రిమూవ్ అయిపోయి ఎంప్టీగా పడాలి నీకు అది. రన్ చేద్దాం. ఫస్ట్ ఇది డిలీట్ చేసుకుందాం. చూసారు ఇక్కడ
ఎంప్టీగా ఆపడుతుంది ఈడ. ఏమైనా ఉందా వాల్యూ? ఏం లేదు. ఇలా నీకు క్లియర్ మెథడ్, పర్టిక్యులర్ క్లియర్ మెథడ్ అనేది నీకు ఇలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు క్లియర్ మెథడ్ అని రాసుకోండి గుర్తుంచుకోవడానికి. క్లియర్ మెథడ్ ఎట్ ఏ టైం మొత్తం ఒకసారి రిమూవ్ అయిపోతాయి క్లియర్ మెథడ్ అని కొడితే. సరేనా? ఈ దాంట్లో ఏంటంటే పాప్ మెథడ్లో క్లియర్ నేర్చుకున్నాం, పాప్ ఐటమ్ నేర్చుకున్నాం. అలాగే వచ్చేసి ఒక వాల్యూని ప్రింట్ చేస్తే, కీని ప్రింట్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. అలా ఆ ఐటమ్ కూడా మనం ఇలా క్లాస్లో నేర్చుకున్నాం. ఇక మనకి దీంట్లో ఏంటంటే కీ మెథడు, వాల్యూ మెథడు, ఇలా మీకు ఇంకా 2-3 మెథడ్లు ఉన్నాయి. ఐటమ్ మెథడ్ ఉంటుంది. అవి కూడా చెప్తాం రేపు క్లాస్లో. ఈ రోజు అయితే మరీ లెంత్ అయిపోద్ది. రోజు కొద్ది రేపు రేపు క్లాస్ అనేది పెంచుకుంటూ పోదాం. ఈరోజు మీకు చెప్పిన గుర్తుండగా ఏమని చెప్పిన, ఒకటి వచ్చేసి క్లియరు, రెండోది వచ్చేసి ఇక్కడేది రిమూవ్ అంటే పాపు, ఇక్కడ పాప్ ఐటమ్ మెథడ్ చెప్పిన. రెండోది వచ్చేసి డిక్షనరీ అంటే కీని ప్రింట్ చేస్తే నీకు వాల్యూ అనేది ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది వస్తుంది. తర్వాత మామూలుగా ప్రింట్ చేసిన వాల్యూస్ అనేవి మొత్తం ప్రింట్ చేసిన. మొత్తం ఎన్ని మెథడ్లు చెప్పును? 1, 2, 3, 4 మెథడ్ చేసుకున్నాం. ఇంకా మన కాడికి వచ్చేసి కీ మెథడ్ ఉంది, వాల్యూ మెథడ్ ఉంది, ఐటమ్ మెథడ్ ఉంది. అవి కూడా రేపు క్లాస్లో చెప్పుకున్నా. ఈరోజు క్లాస్ అయితే మీరు నేర్చుకోండి. ఇంకా మీకు క్లాస్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మంచిగా మీకు సిస్టంలోనే రోజు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు పైథాన్ అనేది వస్తుంది. పైథాన్ నేర్చుకుంటే మీకు బెస్ట్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఉంటారా మరి? బాయ్.